హాయ్ అండి అందరికీ. నేనైతే సొరకాయ గారెలు చేశాను. చూడండి ఎలా చేశానో. ముందుగా అయితే సొరకాయను తీసుకొని దాని పై చెక్కంతా తీసుకొని శుభ్రంగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత దాన్ని అయితే ఒక గిన్నెలో అయితే తురుముకోండి. తురుముకున్న తర్వాత అదైతే పక్కకు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో మీ రుచికి మీరు తినే విధానం బట్టి పచ్చిమిరపకాయలు అయితే కొన్ని అయితే తీసుకోండి. చుంచుకొని తీసుకున్న తర్వాత అందులోనే కొంచెం సాల్టు ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేయండి. వేసిన తర్వాత వీటిని అయితే కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. పట్టుకున్న తర్వాత పక్కకు పెట్టుకోండి. ఇప్పుడైతే మనం ముందుగా సొరకాయ తురుము తీసుకున్నాం కదా, అది తీసుకొని అందులో అయితే కొన్ని పల్లీలు, ఇది ప్లేట్లో అయితే ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అండి, ఇవైతే వేసుకోండి. అందులో ఇవైతే ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం శనగపప్పునైతే నానబెట్టుకోండి. ఒక అరగంట ముందన్నా గంట ముందన్నా నానబెట్టుకుంటే పప్పు చాలా బాగా నానిపోతుందండి. ఇదైతే వేసుకోండి. ఇందులో శనగపప్పు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నువ్వులు తీసుకోండి. చాలా బాగుంటాయండి నువ్వులు ఇందులో వేసుకుంటే. మళ్ళీ ఆరోగ్యానికి చాలా మంచివి కదండి. నువ్వులు తినలేని వారు కూడా వీటిలో వేస్తేనైతే చాలా బాగా తింటారండి. నువ్వులు తీసుకున్న తర్వాత ఇంకా కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే బియ్యం పిండి అయితే తీసుకోండి. వాటర్ అయితే ఏం వేయనవసరం లేదండి. ఈ బియ్యం పిండితోటే బియ్యం పిండిని ఆ సొరకాయ తురుములో ఉన్న వాటర్తో సరిపోతుంది. ఇక వాటర్ అయితే వేసుకోవద్దండి. ఇదైతే పచ్చిమిర్చి మనం మిక్సీ పట్టుకున్నాం కదా అదండి, ఇదైతే ముందే వేయాలండి. కానీ నేనైతే మర్చిపోయాను. మా పిల్లలు నన్ను అసలు చేయనివ్వడం లేదు. చూడండి మళ్ళీ వచ్చింది మా పాప. పచ్చిమిర్చి అయితే వేసుకోండి. మా పాపను తీసుకుపోయి బయట విడిచిపెట్టి వచ్చినండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మెత్తగా మొత్తం అయితే కలుపుకోండి. ఒక ముద్దలా గట్టిగా బాగా ఆ వాటర్ మొత్తం పోయేంతలాగా కలుపుకోండి. సొరకాయ తురుములో నుంచి వాటర్ వచ్చే వరకు పోయేంత వరకు ఆ బియ్యం పిండి అయితే వేసుకొని కలుపుకోండి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగానైతే కలుపుకోండి. కలుపుకొని అయితే పక్కకు పెట్టుకోండి అండి. దీన్ని చూడండి మా పిల్లలు అయితే మళ్ళీ వచ్చారండి. ఇక్కడ మా బాబు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక కవర్ తీసుకోండి. కవర్ తీసుకొని అందులో ఆ పిండిని అయితే పెట్టుకొని ఇట్లా గారెలాగా చేసుకోండి. అంతే అండి. గారె అయితే అందరికి తెలుసు కదా చేసుకోవడం. చేసుకొని ఆయిల్ అయితే వేడైందా లేదా అని అయితే చూస్తున్నానండి నేను. అందుకే ముందుగా కొంచెం అయితే పిండి అయితే వేసాను అందులో. ఆయిల్ అయితే వేడైపోయిందండి. అందుకే అందులో ఇప్పుడైతే సొరకాయ చేసుకున్న గారెలు అయితే వేసేస్తున్నానండి. మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేసుకుంటూ వేసేయండి. పల్చగా వేసుకోండి. పల్చగా వేసుకుంటే మంచిగా ఉడుకుతాయండి. లావుగా వేసుకుంటే ఉడకవు. లోపల పిండి ఉంటుంది. మళ్ళీ పల్చగా చేసుకుంటే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. అందుకే పల్చగా వేసుకోండి. అందులో ఎన్ని పడతాయో అన్ని అయితే వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ అయితే వేయించుకోండి. అంతే అండి. చాలా తొందరగా అయిపోతాయండి. సొరకాయ గారెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. సొరకాయ తినలేని వారు కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలా డీప్ ఫ్రై కాకుండా కానీ సరపిండిలాగా కూడా పెట్టుకోవచ్చండి. డీప్ ఫ్రై ఇష్టం లేని వారు. అంత బాగుంటాయండి ఇవి. వీలైతే ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే అయిపోతాయి. టీలోకి అయితే చాలా చాలా బాగుంటాయండి. టీ తాగుకుంటూ సొరకాయ గారెలు లేదా సొరకాయ సర్వపిండి తింటే అసలు వేరే ఉంటుందండి. తెలంగాణలో స్పెషల్ అండి ఇదైతే. మాదైతే తెలంగాణ కదా అందుకే చెప్తున్నాను. ఇప్పుడైతే వాటిని అయితే వేయించుకోండి. నిదానంగా కలుపుకుంటూ వేయించుకోండి. నూనెలో వేగుతున్నాయి కదా. అంతే అండి. ఇలా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. నాకైతే చాలా లేట్ అయిపోతుందండి ఏది చేయాలన్నా. మా పిల్లలు అస్సలు చేయనివ్వడం లేదు. అందుకే ఏ పని చేయాలన్నా గంటలు అయిపోతుంది. అంతే అండి. ఇవైతే వేగిపోయాయండి. చూడండి ఇలా బాగా వేగన అవసరం లేదండి. అలా అయితే మాడిపోతాయి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే అయిపోతుందండి. చూడండి వేగిపోయాయి. పక్కకైతే తీసేసుకుంటున్నానండి ఆయిల్ అంతా వంపేసి. అంతే అండి. సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్ అండి. చూడండి ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసుకొని మీకైతే చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయో.
చూడండి ఇగో ప్లేట్లో అయితే తీసుకున్నానండి. అంతే అండి. ఓకే అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.